హలో అండి, నమస్తే. వెల్కమ్ టు రాజరత్న కిచెన్స్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి గులాబీ పూలు. ఇది చాలా సింపుల్ స్నాక్ రెసిపీ. ఇది ఇంట్లో పిల్లలు కనుక స్వీట్ కావాలి అని అడిగినప్పుడు అప్పటికప్పుడు ఈజీగా చేయగలిగిన ఇన్స్టెంట్ రెసిపీ అండి. ఇప్పుడు ఇది ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో 1 కప్ మైదా పిండి, అదే కప్పుతోటి 1 కప్ బియ్యపిండి. ఇది పొడి బియ్యపిండి, తడి బియ్యపిండి అయితే కాదు. అదే కప్పుతోటి 1 కప్ పంచదార. మీకు స్వీట్ కనుక అంత అవసరం లేదు అనుకుంటే కొంచెం తగ్గించి వేసుకోవచ్చండి. సేమ్ అదే కప్పుతోటి కొంచెం వాటర్ పోసుకుంటూ 1 కప్ వాటర్ యాడ్ చేసుకోవాలి. నిదానంగా కలుపుకుంటూ ఉండలేమి లేకుండా విస్కర్ తోటి కలుపుకోవాలి. నాకైతే 1.5 కప్పు వాటర్ అయితే సరిపోయినాయండి. కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ చూసుకోండి. మరీ పలుచగా కాకుండా మరీ థిక్గా కాకుండా కలుపుకోవాలి. సేమ్ ఇలా ఉండలు లేకుండా కలుపుకోవాలి నిదానంగా. ఇప్పుడు మీకు చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ నేను చూపిస్తున్న కన్సిస్టెన్సీలో కలుపుకోవాలండి. ఇప్పుడు మీకు స్పూన్ మీద కూడా చూపిస్తాను చూడండి. మనం బ్యాక్ సైడ్ తిప్పి ఇలా చూస్తే చూడండి, అక్కడ ఇంత థిక్నెస్లో కలుపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ గిన్నెని ఒక పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ తీసుకుని అందులో డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ పోసుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్న గులాబీ పూల గుత్తిని కూడా సేమ్ అదే ఆయిల్లో పెట్టి నూనెతో పాటు హీట్ చేసుకోవాలి. ఇది ఫోర్క్ స్పూన్ అండి. మనం పువ్వుల్ని రిమూవ్ చేయాలి అంటే నూనెలో నుంచి మనం ఈ చాక్ కానీ ఫోర్క్ స్పూన్ కానీ ఈ కుల్ఫీ స్టిక్ కానీ యూస్ చేయొచ్చు. ఈజీగా మనకి మోల్డ్ నుంచి బయటకు వచ్చేస్తుంది. ఇప్పుడు నూనె కాలిన తర్వాత ఇప్పుడు ఆ పిండిలో ఈ గుత్తిని సగమే ముంచాలండి. మొత్తం పూర్తిగా ముంచకూడదు. అలా ముంచి మనం ఆయిల్లో పెట్టి ఒక 5 సెకండ్లు అలాగే ఉంచాలి. 5 సెకండ్ల తర్వాత మనం ఆ స్టిక్తో కానీ చాక్తో కానీ మనం దానిని కొంచెం పొడిచినట్లు చేస్తే ఈజీగా వచ్చేస్తాయి. నాకైతే మోల్డ్ కరెక్ట్గా హీట్ అయింది కాబట్టి నాకు ఏమీ ఎక్కువ ఇబ్బంది పెట్టాల్సిన పని లేకుండా ఈజీగా వచ్చేసింది. ఇప్పుడు చూడండి, సేమ్ మళ్ళీ చూపిస్తాను. నేనేమీ చేయకుండానే ఈజీగా దాని నుంచి వచ్చేస్తుంది. అలా ఎందుకు వస్తుంది అంటే నాకు ఆ మోల్డ్ నేను పెట్టిన గులాబీ పూల గుత్తి కరెక్ట్ హీట్లో ఉంది కాబట్టి మనం ఎక్కువ ఇబ్బంది పెట్టకుండా ఈజీగా వచ్చేస్తుంది అది. సేమ్ ఇలా వేగిన తర్వాత వాటిని తీసేసుకోవడమే. అంతేనండి, చాలా సింపుల్గా ఈజీగా వంట రాని వాళ్ళు కూడా చిటికలో చేయగలిగిన ఇన్స్టెంట్ స్నాక్ రెసిపీ అండి ఇది. చాలా ఈజీగా చాలా క్రిస్పీగా ఉంటాయండి. 1 నెల రోజులు స్టోర్ చేసుకోవచ్చు. అంత బాగుంటుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. పిల్లలు చాలా ఇష్టపడతారు. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఇలా మనం తుంచినప్పుడు చాలా క్రిస్పీగా వస్తాయండి సౌండ్ అనేది. అంతేనండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.